మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇంకో ఏలూరు అంట, ఏలూరు జిల్లా అక్కడనే కామవరపు కోట అని ఉంటుందట. ఇంకో అక్కడంట మైనర్ బాలిక అంట. మైనర్ బాలిక పైన పలుమారు అత్యాచారం చేసిండట ఒక దుర్మార్గుడు. అత్యాచారం చేసి మళ్ళీ గీ ముచ్చట కనుక నువ్వు ఎవరికన్నా బయట చెప్తే వాంటే నేనేమన్నాను, కానీ నిన్ను మాత్రం దేవుడు శపిస్తాడని ఒక పాస్టర్ చెప్పిండట. ఏమనాలి చెప్పురు గిసోని పాస్టర్లని? ఏ చెప్పుతారు కొట్టాలి ప్రజలారా, మీరే చెప్పురు. ఇక ఇప్పుడు చర్చికైనా గుడికైనా మసీదుకైనా ఏమెక్కడికి పోతాం మనం? ఏదో పానం బాగాలేకనో లేకపోతే మనశ్శాంతం కోసమో లేకపోతే ప్రశాంతత కోసమో దేవుని కాడికి పోతాం. సరే, వాళ్ళకు నచ్చిన రకంగా ఏదో మొక్కుతాం, బయటికి వెళ్ళి వస్తాం. గచ్చనే గేమ కూడా చర్చికి పోయిందట మైనర్ బాలిక ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి పైన కన్నేసిన ఈ బాడుకావు పాస్టర్ ఏం చేసిండు, ఈ అమ్మాయిని ఇప్పుడే కాదు అనేక సార్లు ఈ అమ్మాయి పైన అత్యాచారం చేసినట. ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందల పొయ్యే ముందలనట ఇంకొక టాబ్లెట్ వేసుకోని గర్భనిరోధక మాత్రలు వేసేదట. బయటికి వెళ్తేప్పుడు గర్భనిరోధక మాత్ర వేసి వెళ్ళిపో అని చెప్పేదట. పోతప్పుడు మాత్రం పక్క చెప్పేదట నేను ఏమనను కానీ దేవుడు నిన్ను మాత్రం శపిస్తాడని దేవుని మీద పెట్టేదట. ఆ అమ్మాయి పాడైపోరు దైవభక్తి ఎక్కువ, యేసు ప్రభు భక్తురాలు ఉన్నట్టుంది ఆమె. అమ్మో దేవుడు ఏమైనా అనగాలనుకుందా, లేకపోతే మరి ఇంకేమైనా బెదిరించిండా, పేపర్లో ఎంత ఇచ్చినో అంతే చెప్పాలి మనం, అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. కానీ దేవుడు శపిస్తాడు అనగానే చెప్పలేకపోయిందట. ఇక గిట్టే ఎన్నోసార్లు అమ్మాయి పైన అత్యాచారం చేసిండు. తర్వాత మరి గర్భనిరోధక మాత్రల వలన లేకపోతే ఆరోగ్యం క్షీణించిందా, మరి ఒంటి బలం తగ్గిందా మనకు తెలియదు. కానీ అమ్మాయికంట ఈ మధ్య కాలంలో రక్తస్రావం జరుగుతుందట. తల్లికి చెప్పిందట. తల్లికి చెప్పి అమ్మ గిరిగిరి పరిస్థితి అని చెప్పిందట. అయ్యో ఏమైంది బిడ్డ అనగానే చెప్పిందట. చెప్పంగానే తల్లి తండ్రికి చెప్పిందట. చెప్పంగానే దవాఖాన కొనపోయిరట. డాక్టర్ ఆ పరీక్ష ఈ పరీక్ష రక్త పరీక్ష మూత్ర పరీక్ష ఏం చేసిండు ఎక్కడికి అతను డాక్టర్ జరిగిన విషయం చెప్పిండట. గిరిగిరి సంగతి అనగానే ఈ అమ్మాయిని అడిగిరట, బిడ్డ డాక్టర్ కాడికి వస్తే ఏందేందో చెప్తుండు, మరి నిజమెంత అబద్ధం ఎంత చెప్పు బిడ్డ అని బిడ్డని అడిగిందట తల్లి. ఇక అప్పుడు ఏడ్చుకుంటే చెప్తుందట, అమ్మ వారం మనం చర్చికి పోతాం. అవును పోతాం. ఒక్కారమే కాదు చాలా రోజుల నుంచి మన చర్చిలో ఉన్న పాస్టరు నన్ను గిట్ట లైంగికంగా వాడుతుండమ్మా. ఏమన్నంటే బెదిరిస్తుడు, తిడుతుండు, అవసరమైతే కొడతాడు. బయటికి వెళ్తేప్పుడు మాత్రం నేను బయట చెప్తే మాత్రం దేవుడు చెప్పిస్తాడు అంటుండమ్మా. దేవుని మీద నమ్మకంతో ఆయన మీద భయంతో మొత్తాన్ని నేను చెప్పకుండా ఊకున్నా. గిన్ని రోజులకు నా ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయినాక తెలిసిపోయిందని చెప్పిందట. ఇక చెప్పురు ప్రజలు, గిసబోంటి బాడు కావాలని ఏమనాలే? దేవుడు చేపిస్తాడు. యాడికెళ్ళి చేపిస్తారు రమ్మ నీకు దేవుడు? మరి దేవుడే కనుక నిజంగా ఉంటే మరి ఈ అత్యాచారం చేస్తుంటే గల్లబయటి గుంజాలి కదా. వచ్చిండా యేసుబాబు వచ్చిండా? నువ్వు చేసేది లుచ్చా పని, మరి దేవునికి తెలవాలి కదా. చెప్తారు కదా ఇక దేవుని మందిరం అని అంటారు. మరి దేవుని మందిరంలో గిసోటి రోగ తప్పిన పని ఎట్ట చేసినవురా, చికి తప్పిన పాస్టరు? మరి ఎక్కడ పోయాడు మీ దేవుడు? దేవుడు వచ్చి అరే ఆ మైనర్ బాలిక పైన గిసోటి పని ఏం చేస్తున్నావురా అని గల్లబయట వెనక గుంజేసి 4 టన్నులు దాన్ని ఎలగొట్టాలి కదా. ఎలగొచ్చిడా? ఈ జనాలు అట్నేకే తయారయ్యారు, వీళ్ళు ఇసొంటులు అట్నే తయారయ్యారు. గుళ్ళు అయినా మసీదులు అయినా చర్చిలు అయినా ఈ పెదమేతరులు ఉంటారు కదా, దాదాపుగా 100కి ఒక 50%, 50 కాదు ఒక 40% పెట్టుకుందాం, లంగా దొంగ బయటపై గాలే ఉంటారు. జనాలని ఎట్ట ముంచాలి, జనాలని ఎట్ట లోపరుచుకోవాలి, అందులో అందమైన అమ్మాయిలు ఎంతమంది వస్తున్నారు, ఆంటీలు ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరినీ చూసి వాళ్ళ పైన కన్నేసి ఏదో రకంగా మభ్యపెట్టి వాళ్ళని లోపరుచుకోవాలని చూసి లోపరుచుకున్న తర్వాత బ్లాక్మెయిల్ చేయడం, వీడియో కెమెరాలు తీసి బెదిరియడం, ఎవరికైనా చెప్తే వాటి నేను ఈ ముచ్చట మొత్తం సోషల్ మీడియాలో పెడతాను చెప్పడం, ఇట్లా ఎన్ని చూస్తలేని చెప్పురి. ఎన్నడూ మాడతారు జనాలు చెప్పురి. ఇప్పుడు పాస్టర్ గాడు 100కు 200% లంగా దొంగ బయటపైగాడు. కానీ గుడ్డిగా నమ్మి నమ్మకం ఉండాలి ప్రతి మనిషికి. ఏదో ఒక దేవుడు ఎవరు మతం వల్ల కాలకు ఉంటుంది, కానీ నమ్మకం ఉన్నంత ఉండాలి. కానీ మూఢనమ్మకం ఉంచేట పాడైతే చెప్పురి. ఇది మూఢనమ్మకం కాకపోతే ఏముంది? మరి ఈమె బయట చెప్తేనంట దేవుడు శపిస్తానంట. దేవుడు శపించే అంత ఆయనకు మహిమలుంటే మరి రక్షించాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి రక్షించలేదు ఎందుకు? మరి రక్షించలేనికి శపించే హక్కు ఎక్కడిది ప్రజలారా చెప్పురి? దేవుడు రక్షించలేనప్పుడు శపించే హక్కు ఎక్కడిది అంటున్నా. గిట్ట అడగొచ్చా మనం?
కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి. లొడపీస్ మంది తింటావా నేను చెప్పాల్సిన ముచ్చట చెప్తా. ఇప్పుడు యేసు ప్రభు శపిస్తాడు అని చెప్పిండు ఆడు లుచ్చగాడు. మరి శపించాల్సిన పని ఆయనకి ఎక్కడిది? మరి రక్షించాలి కదా. జనాలకు కావాల్సినది రక్షణ కావాలి. రక్షణ లేదు, ఆడ భక్షిస్తూరు. మరి భక్షిస్తూని శపించాలి కదా. ఆయన ఇచ్చిపెట్టి అంటే ఈవెని శపిస్తారు అనగానే ఈమెట ఊకోవచ్చు. ఆయనకన్నా సిగిశరం ఉండాలి కదా. పాస్టర్ అంటే ఏదైనా చర్చిలకు పోతే అక్కడ పోయిన వాళ్ళంతా ఆ దేవుడు ఉండో లేదా తర్వాత లెక్క, కానీ ఈడ నిలబడ్డ పాస్టర్ ఈడే దేవుడు అని అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ పాస్టరే దేవుడు అనుకుంటారు. వీడు ఏది చెప్తే వాళ్ళకి అదే వింటారు. మొక్కురైనా మొక్కుతారు, లెమ్మటి లేస్తారు, కూసమంటే కూస్తారు, ఇంకేమైనా చేయబట్టి ఆ పని చేసి బయటకు వస్తారు. అవునా కాదా? ఎవరైనా కానీ పాస్టరే దేవుడు అనుకుంటారు. మరి ఈ దేవుని రూపంలో ఉన్న ఈ దయ్యం బాడుకావు వీడికి ఇసోటి పని చేస్తే మరి ఈయన ఏ దేవుడు శిక్షించాలి? ఏ దేవుడు శిక్షించాలంటే ఈ అమ్మాయి పోయి ఇక కంప్లైంట్ ఇస్తే, ఈ అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో వేసి కేసు నమోదు చేసుకోవాలంట, ఎంక్వైరీ చేస్తారట. ఎంక్వైరీ లేదు, ఏమి లేదు. ఆల్రెడీ అమ్మాయి క్లియర్గా చెప్పింది కదా. ఈ పాస్టర్ కానీ లాగుల తొండలు దొడగాల పక్క. తొండలు దొరికితే మరి గీరితే గీరే కానీ ఎలకలు దొడాలి. ఎలకలు దోరి ఈ కాలు కాకాలు కింద పైన కట్టేసి ఒక అర్ధగంట సేపు ఇచ్చి పెడితే ఎలకలు ఆడికి తిరిగి ఏమన్నా కట్టిన ఉంటే పాత సామాను ఉంటే ఏడు కాడికి కత్తిరించి పడేస్తుంది. గిట్ట తయారయ్యారు నిజంగా. అసలు మరి ఈ దరిద్రం మన దేశంలో ఉందా పక్క దేశంలో ఉందో నాకైతే తెలియదు. కానీ ఏ దేవుడైనా సరే దేవుడు అనగానే ఈగేసుకుని ఉడతారు. మరి అలా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఆలోచన పక్కకు పెడతారు. ఆలోచన పక్కకు పెట్టి ఇక అదొక మైకంలో పడిపోయి ఉత్త పుణ్యానికి ఆగమవుతారు. పోవాలి ఇప్పుడు మామూలుగా వారం దినం ఉంటుంది. పోయినామా సరే, హిందువులకు ఒక రోజు ఉంటుంది, ముస్లింలకు ఒక రోజు ఉంటుంది, క్రైస్తవులకు ఒక రోజు ఉంటుంది. ఇట్నే ఎవరి కాలం ఆ రోజులలో పోయి మొక్కి ఏదో మీ కోరికలో లేకపోతే ఏమైనా ఉంటే గట్టిన మొవ్వాలో కొబ్బరికాయ ఉదిబత్తిలో ముట్టించి బయటికి వెళ్ళి వచ్చి దేవుడా కాపాడని ఏదో రకంగా మొక్కి వస్తే అయిపోద్ది. కానీ ఇక ఇదే సర్వస్వం, ఇదే నాకు మొత్తం లోకం అన్నట్టు ఉంటే ఇటువంటి బాడకావులకు సంద అయిపోయాయి. ఇటువంటి బాడకావులకు సంద అయిపోయి అమాయక ప్రజల మీద ఏవో గిసోటి పని చేస్తే గిట్ట బాగుపడతారు చెప్పురి. మా అమ్మగాని మొక్కేంతవరకు మొక్కురు, కానీ లుచ్చలను నమ్మే ఉపాయం చేయకూరి. ఉత్త పుణ్యానికి ఆరోగ్యాన్ని కానీ లేకపోతే కుటుంబాలను కానీ ఆగం చేసుకునే ఉపాయం కూడా చేసుకోకూరి.